అట్లనే సార్ ఆఫర్ చేస్తున్నారు సార్, డబ్బులు 10 లక్షలు 20 లక్షలు వాళ్ళ నాన్న ఆఫర్ చేస్తున్నాడు సార్. మమ్మల్ని చంపాలని ఆఫర్ చేస్తున్నాడు సార్ వాళ్ళ నాన్న, రౌడీలుగా ఆఫర్ చేస్తున్నాడు సార్. అమ్మ నాన్న మేము మా బతుకు మేము బతుకుతాం, మమ్మల్ని అయితే ఇప్పటికి వదిలేసేయండి అని నేను ఇదే వేడుకుంటా సార్, అంతే. కనీసం ఇప్పటికైనా కానీ వదిలేయండి, అదొక్కటే కోరుకుంటున్నాను వాళ్ళ నాన్న దగ్గర నుంచి సార్. నేను వచ్చిన మీ దగ్గరకు వచ్చినా నేను వేరే పెళ్ళి అయితే చేసుకొని చావనైనా చేస్తాను, కానీ నేను తనతోనే కలిసి ఉంటానని చెప్పిన సార్. పోలీసులు అయితే ఇట్లా ఏ రక్షణ మాకైతే కల్పించలేదు సార్. ఎవరు ఇది చేసినా కూడా ఇట్లా చావు, ఇట్లా చంపుతాము, ఇట్లా బెదిరిస్తున్నా కూడా సార్ వాళ్ళ నుంచి అయితే మాకు రక్షణ అయితే లేదు సార్. ప్రేమ వివాహాలు చేసుకుంటే ప్రభుత్వాలు ప్రోత్సాహాలు కూడా ఇస్తాము, 50,000 1,00,000 రూపాయలు ఇస్తాము, మీకు సెక్యూరిటీ ఇస్తామని ప్రభుత్వాలు మాత్రం ఊదరగొడుతుంటాయి. కానీ ప్రోత్సాహకాలు దేవుడు ఎరుగు, కానీ కనీసం వాళ్ళకు రక్షణ లేకుండా పోతోంది. ఈ అనంతపురంలో మొన్న చూసాం, మన ఏపీ 39 టీవీలో ఒక న్యూస్ పెట్టాం. ప్రేమించిన పాపానికి ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ధ్వంసం చేసి తల్లిదండ్రులను కొట్టి, ఆ అబ్బాయి అమ్మాయి లేరనుకోండి, అఫ్కోర్స్ ఉంటే చంపేస్తామని ఈ విధంగా చేశారు. వారికి కేసు పెట్టినప్పటికి కూడా ఇద్దరు కూడా మేజర్లు పెళ్లి చేసుకున్నారు, మన 39 టీవీని ఆశ్రయించారు. అసలు వాళ్ళకి ఇప్పటికి కూడా భయభ్రాంతులకు గురవుతున్నాము, మాకు రక్షణ లేదు సార్, మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, ఎవరికి చెప్పుకోవాలా అంటూ కూడా 39 టీవీని సంప్రదిస్తే మన స్టూడియోకి రమ్మన్నాం, కానీ రావడానికి కూడా వాళ్ళు భయపడుతున్నారు సార్. రోడ్లో వస్తే ఎక్కడ మమ్మల్ని ఏం చేస్తారో అని భయపడితే నేనే వాళ్ళు ఎక్కడున్నారో చెప్పండి నేను అక్కడికి వస్తానని వాళ్ళు ఎక్కడో తల దాచుకున్నారు ఒక సీక్రెట్ ప్లేస్లో. అక్కడికి నేను వచ్చాను, వారిని అడిగి తెలుసుకుందాం. ఏం పేరు నీ పేరు బాబు? సార్ నా పేరు మురళీ మనోహర్ సార్. మురళీ మనోహర్. నీ పేరమ్మా? వరలక్ష్మి సార్. వరలక్ష్మి. మీ ఇద్దరు ఎన్ని సంవత్సరాల నుంచి లవ్ చేసుకున్నారు? 8 ఇయర్స్ నుంచి సార్. 8 ఇయర్స్? అవును సార్. అప్పుడు ఏం చదువుతుంటారు? అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ సార్, మేము ఎస్వి డిగ్రీ కాలేజీలో. ఇద్దరు సేమ్ క్లాస్ సార్. గ్రూప్ ఒకటి వేరే. వేరే. ఎక్కడమ్మా పరిచయం? ఎస్వి డిగ్రీ కాలేజ్. ఎస్వి డిగ్రీ. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఎన్ని రోజులు అయింది సార్? ఇప్పుడు 15th వస్తే 2 months కంప్లీట్ అవుతుంది సార్. 2 months అయింది. అవును సార్. పెళ్లి చేసుకున్న గారు ఎందుకు మళ్ళీ ఈ విధంగా గొడవ పడుతున్నారు? అంటే కులం అడ్డా అంట సార్. మీరేం కులం? మేము ఈడిగా సార్, వాళ్ళు కురబా. అవునా? నీకు ఇష్టమేనా అబ్బాయి? ఇష్టమే సార్. బలవంతంగా చేసుకున్నా? ఏం లేదు సార్, నా ఇష్ట ప్రకారమే నేను చేసుకున్నా సార్. నువ్వు మేజర్ కదా? ఎంత నీ వయసు? 24 years సార్. నీ వయసు? 28. 24. మొన్న ఎవరు మీ ఇంటికి వచ్చి గొడవ చేశారు కదా, ఎవరు వచ్చారు ఆ రోజు? సార్ వీళ్ళ బ్రదర్ దినేష్ వాళ్ళ డాడీ బయట ఉండి లేడీస్ అందరినీ 10 members పంపించి మొత్తం అంతా చేసినారు సార్ ఇదంతా గొడవ. ఏమేమి డ్యామేజ్ అయినాయి మీ ఇంట్లో? టీవీలు 2 టీవీ డ్యామేజ్ అయినాయి, ఫ్రిడ్జ్ డ్యామేజ్ అయింది, మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళ సామాన్లన్నీ డ్యామేజ్ అయినాయి సార్. ఇంట్లో వాళ్ళని కొట్టినారు సార్. మా నానమ్మ మా తాత ఉంటే ఎవరు లేని టైం చూసి వచ్చి కొట్టినారు సార్ వాళ్ళు. ముసలి 82 years సార్ అతనికి, హార్ట్ పేషెంట్స్. మా అమ్మ పక్కన ఇంట్లో ఉంటే మా అమ్మ మా చెల్లెల్ని వచ్చింటే జుట్టు పట్టుకుని బయటికి లాగినారు సార్. అప్పుడు మా చెల్లెల్ని కొట్టినారు. చిన్న బాబు ఉంటే చిన్న బాబుని కూడా ఇసిరేసినారు సార్, మా చెల్లెల కూతురుని కూడా. ఆ అమ్మాయి ఇంట్లోకి కూడా రావడానికి కూడా భయపడతాను సార్ ఇప్పుడు. మరి ఇప్పుడు గొడవ జరిగింది, కేసు పెట్టారు కదా, మరి పోలీసులు మిమ్మల్ని ఏమైనా ప్రొటెక్షన్ ఏమైనా ఇచ్చారా మీకు? ఏమి ఇవ్వలేదు సార్. మేము స్టార్టింగ్లోనే మ్యారేజ్ చేసుకున్న వెంటనే రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం సార్. అక్కడ కూడా బైండ్ ఓవర్ కూడా కట్టలేదు, సైలెంట్గా పంపించేసినారు. ఎక్కడైనా సేఫ్ ప్లేస్కి వెళ్ళండి అన్నారు. వెళ్ళినాం సార్. అయినా ఫోన్లో చేసి సతాయిస్తా అంటే మళ్ళీ సత్యసాయి జిల్లా ఎస్పీ గారిని కలిసినాం సార్. సార్ని కలిస్తే సీకేపల్లికి అరేంజ్ చేసినాడు. కనగానపల్లికి పోవాలంటే కొద్దిగా భయపడినాను సార్ నేను. అందుకోసం సీకేపల్లికి పోతే అక్కడ శ్రీధర్ సారు, సిఐ సారు మొత్తం అంతా సెటిల్మెంట్ చేసినారు. అమ్మాయి చెవులో కమ్మలు కూడా బిక్కొని పోయినారు సార్ వాళ్ళు. మాకు సెటిల్మెంట్ అంటే ఏం సెటిల్మెంట్ చేశారు అంటే మా పేరెంట్స్ని వాళ్ళ పేరెంట్స్ని ఇద్దరిని పిలిపించి అందరి పెద్ద మనుషుల సమక్షంలో అంతా పంచాయతీ చేసి పంపించినారు సార్. ఏం పంచాయతీ చేశారు? అంటే మీకు ఆ పాపకి ఇంకేం సంబంధం లేదు, ఆ పాప నుంచి మీకు ఆన్సర్ చెప్పినారు కదా, నా దగ్గర ఉండే డబ్బులు మొత్తం కమ్మలు అన్నీ తీసుకొని వెళ్ళిపోయినారు సార్. ఇంకా ఆ రోజు సిగ్నేచర్ పెట్టినారు, నాకే అమ్మాయికి సంబంధం లేదు అని. మళ్ళీ ఇప్పుడు నా పేరెంట్స్ ఇట్లా ఇది చేస్తున్నారు సార్.
ఇండ్ల దగ్గరకు వచ్చి పెద్దోళ్ళందరినీ బెదిరించి ఎట్లయినా చంపుతాము మనీ ఆఫర్ చేసేది, అట్లా అందరూ వచ్చి మమ్మల్ని భయపెట్టేది. ఇన్ని లక్షలు ఇస్తారంట, అన్ని లక్షలు ఇస్తారంట, మిమ్మల్ని చంపేస్తాము అట్లా అని చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి సార్. అవునమ్మా. ఇప్పుడు మరి మీరు ఎస్పీని ఆశ్రయించారు, ఆల్రెడీ రూరల్లో కంప్లైంట్ ఇచ్చారు, అయినప్పటికి కూడా బెదిరిస్తున్నారంటే వాళ్ళ వెనకాల ఎందుకు అంత ధైర్యం వాళ్ళకి? డబ్బులు ఉన్నాయి అనే ఇదితోనే సార్ కులాంతర వివాహం చేసుకున్నాం. మా బిడ్డను మాకు ఎట్లయినా అప్పచెప్పండి, మేము చంపుకుంటాము, ఏం చేసుకుంటాము మీకు అనవసరం, మా పాపను మీరు పంపించాలని బెదిరిస్తున్నారు సార్. మరి నువ్వు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? మీ ఇంటికి వెళ్ళడానికైతే సిద్ధంగా లేను సార్, సిద్ధంగా లేను సార్. ఒకవేళ మిమ్మల్ని నిజంగా మళ్ళీ కొట్టి చంపేస్తే అట్లా చేస్తున్నారనే కదా సార్ మేమంతా పొలిటికల్గా ఎవరు మమ్మల్ని సపోర్ట్ చేయట్లేదు సార్. ఎక్కడికి పోయినా రూరల్ స్టేషన్ నుంచి ఇక్కడ సత్యసాయి ఎస్పీ దగ్గరికి వెళ్ళాం సార్, అక్కడ కూడా ఏం న్యాయం జరగలేదు. మళ్ళీ అనంతపూర్లో ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాం సార్, అక్కడ కూడా ఏం న్యాయం జరగలేదు సార్. మళ్ళీ అక్కడి నుంచి రూరల్ పంపించినారు సార్, అక్కడికి వెళ్ళినా వాళ్ళు ఏం న్యాయం చేయట్లేదు సార్. బైండ్ ఓవర్ కూడా ఏం కట్టలేదు సార్ మా పేరెంట్స్ వాళ్ళకి. మళ్ళీ ఎవరో ఒక ఆయన మీద కేసు పెట్టింటే మళ్ళీ ఆయనే వచ్చి మళ్ళీ మిమ్మల్ని బెదిరించాడంటే ఎవరు? ఆయన పేరు ఏం పేరు? మా అన్న సార్. మీ అన్న? మా అన్ననే సార్ ఇంటి దగ్గరకు వచ్చి మా అత్త వాళ్ళు దినేష్ సార్. ఏం చదువుకున్నా మీ అన్న? డిగ్రీ కంప్లీట్ అయింది సార్, జాబ్ చేస్తున్నా, ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాడు సార్. నేను ఒకటి అడుగుతానమ్మా, మీరేం క్యాస్ట్ అన్నారు? కురుబా సార్. వీళ్ళు ఈడిగా సార్. ఏది పెద్ద మీ ఇద్దరులో? ఏం లేదు సార్, సేమ్ రెండు ఒకటే సార్, బీసీ బీనే సార్. మరి చదువుకున్నప్పుడు మనుషులంతా ఒకటే, బ్లడ్ డాక్టర్ దగ్గరికి పోయినా మీ కులం ఏందని అడగం కదా, రక్తం ఎమర్జెన్సీ ఎవరు ఇచ్చినా తీసుకుంటాం కదా, మరి ఎందుకు మీ ఇంట్లో వాళ్ళకి మీరు కాంప్రమైజ్ చేయలేకపోయారు? అదే సార్ కులం అనే అడ్డే సార్, ఇంకా వాళ్ళకి కులం అనే అడ్డు సార్. ఇంకా ఎట్లయినా వాళ్ళని ఇది చేయాలా, చంపేసేయాలా అనే ఇదితోనే ఉన్నారు సార్ వాళ్ళు ఎప్పటికీ. ఒకవేళ ఇన్ కేసు మీరు ఎక్కడన్నా దొరికి నిన్ను బలవంతంగా లాక్కుపోయి వేరే పెళ్లి చేయడానికి ప్రయత్నం చేసి నిన్ను ఏదన్నా గట్టిగా మీ ఇంట్లో వాళ్ళు మందలించో లేదా కొట్టో తిట్టో ఏమైనా చేయడానికి ప్రయత్నం చేస్తే అప్పుడేం చేస్తారు? చావనైనా చేస్తాను కానీ అట్లా పని మాత్రం నేను చేసుకోను సార్ అసలు. అవునా? అయ్యి సార్. చూశారు కదా, పోలీసులు కూడా రక్షణ లేకుండా పోయింది. దీనిపైన రూరల్ సిఐ గారు ఏం చెప్తారో ఆయన అడిగి ఒకసారి కనుక్కుందాం. లైన్ కలుపు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఒక చిన్న ఇన్ఫర్మేషను. రూరల్ స్టేషన్కి ఒక లవ్ జంట మన కంప్లైంట్ ఇచ్చారు సార్, కురుబోళ్ళ అమ్మాయి అబ్బాయి ఈడుగా. వాళ్ళు నిజంగా మళ్ళీ వచ్చి బెదిరించినారంట, వాళ్ళు మనల్ని అప్రోచ్ అయినారు. మాకు ప్రొటెక్షన్ అదే వాళ్ళు ఈరోజు వచ్చినారు, మేము వెరిఫై చేస్తాం దాని గురించి. మళ్ళీ ప్రొటెక్షన్ మళ్ళీ వచ్చి బెదిరిస్తున్నారంట, మళ్ళీ కొడతాం చంపుతాం అంటున్నారంట సార్. వాళ్ళు ఒక ఆటోని సస్పెక్ట్ చేసినారు. ఆ ఆటో ఎవరిది అనేది మేము ఈ రోజు వాళ్ళని రేపు వాళ్ళు రమ్మని చెప్పినాము. ఈ రోజు వీళ్ళు ఎవరైతే అనిల్ అనే వాడిని ఏదో కంప్లైంట్ చేస్తే వాడిని కూడా రమ్మని చెప్పినాం ఈరోజు సాయంత్రం. మళ్ళీ ఒకసారి ఆ అమ్మాయి ఏమన్నా మీ దగ్గరికి రమ్మనేదే సార్? అమ్మాయి ఉంది, మన దగ్గర ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఎవరు పెళ్లి చేసుకున్న వాళ్ళు మనల్ని ఆశ్రయించారు సార్. వాళ్ళు సార్ మాకు ప్రొటెక్షన్ కావాలని. వాళ్ళ సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది కదా, మరి మీ దగ్గరికి ఎందుకు వచ్చారు మరి అనవసరంగా? మా దగ్గరికి రాలేదు సార్, నేనే వాళ్ళ దగ్గరికి పోయినా. సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, స్టూడియోకి రమ్మంటే రాలేదు వాళ్ళు, భయపడి. వాళ్ళు ఎక్కడో ఒక సీక్రెట్ ప్లేస్లో ఉంటే నేనే అక్కడికి వచ్చాను. ఆ అమ్మాయి ఒకసారి మాట్లాడుతుందంట సార్ మీతో, ప్లీజ్ మాట్లాడమా. సార్ వేరే సార్ దగ్గర ఉన్నా మరి కాల్ చేస్తా. సరే, ఓకే సార్, రైట్ సార్. చూశారు కదా, సిఐ గారు ఏమంటున్నారు, వాళ్ళకి రక్షణ లేదంటున్నారు కదా, మరి మీ స్టూడియోకి ఎలా వచ్చారు అనేది సార్ క్వశ్చన్. మన స్టూడియోకి వాళ్ళు రాలేక భయభ్రాంతులకు గురై ఎక్కడన్నా రోడ్డు మీద వస్తే ఎక్కడ మన వాళ్ళని అటాక్ చేస్తారో వీధిన రౌడీలను పెట్టినారంట, ఎక్కడ కనబడినా మిమ్మల్ని వేసేస్తాం అంటే. నిజంగా చెప్పాలంటే ఇది ఒక సినిమాలో చూస్తుంటాం కొన్ని దృశ్యాలు, ఆ విధంగా వీళ్ళ లవ్ స్టోరీ ఉంది. మరి పోలీసులు వీళ్ళకి రక్షణ కల్పిస్తారా లేదా? ఎన్నో ప్రేమ హత్యలు జరిగాయి, కులాంతర వివాహాలు చేసుకున్న దానివల్ల ఎన్నో హత్యలు జరిగాయి, ఎన్నో చూసాం మనం. మరి అలాంటిది మళ్ళీ ఏమన్నా జరగబోతోందా అనంతపురంలో? మరి పోలీసులు ఏం సమాధానం చెప్తారు? నిజంగా వీళ్ళకి ఏదైనా జరగరానిది జరిగితే హూ ఈజ్ రెస్పాన్సిబిలిటీ? మరి కులాంతర వివాహాలు చేసుకోవడం తప్ప? మరి ప్రభుత్వాలు ఎందుకు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు? మరి దీనిపైన ఆన్సర్ లేదు. మరి ఫైనల్గా ఏం చెప్తావు బాబు నువ్వు? సార్ ఇప్పటికైనా కానీ వదిలేసినా కానీ మా బతుకు మేము బతుకుంటాం సార్. వాళ్ళ నాన్నకు అదే సార్ నేను వేడుకునేది.
చెప్పు ఇప్పుడు వాళ్ళ నాన్నకు అదే సార్ వేడుకునేది. ఇప్పుడు నేను షాప్ ఉంది సార్, జీవనాధారం నాకు అదే, అది కూడా అమ్మేస్తాను సార్. కావాల్సింటే వేరే ఊర్లో అయినా సెటిల్ అవుతాను, కానీ మమ్మల్ని ఇప్పటికైనా ప్రాణాలతో వదిలేస్తే మేము ఏదో కనీసం బతుకుంటాము. మా డాడీకి హెల్త్ బాగాలేదు, ఇంట్లో అంతా ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకి హార్ట్ పేషెంట్స్. అట్లా ఇప్పుడు మేము దొరకలేదని వాళ్ళ మీద పడితే ఎట్లా చెప్పండి? ఇప్పటికైనా వదిలేసి ఒకవేళ ఒప్పుకుంటారేమో ఒప్పుకోండి, మేమేమి యాక్సెప్టే, మా ఇంట్లో వాళ్ళంతా యాక్సెప్ట్ చేస్తారు. లేదంటే మమ్మల్ని ఇప్పటికైనా వదిలేసినా కానీ మేము ఏదో మా బతుకు మేము బతుకుంటాము. ఇద్దరు మేము చదువుకున్నాము, కనీసం జాబ్ అయినా చేసుకొని ఎక్కడన్నా ఉంటాం, సిటీస్లో అట్లా ఉంటాము. కనీసం ఇప్పటికైనా కానీ వదిలేయండి, అదొక్కటే కోరుకుంటున్నాను వాళ్ళ నాన్న దగ్గర నుంచి సార్. ఏం షాప్ పెట్టినా మీరు? బట్టల షాప్ సార్. 6 years అయింది బట్టల షాప్ పెట్టి. 2020లో శారదానగర్ జైంట్ కాలేజ్ దగ్గర సార్ బట్టల షాప్ పెట్టినాను సార్. అమ్మ నువ్వేం చెప్తావు అమ్మ? మీ పేరెంట్స్ కావచ్చు, సమాజానికి కావచ్చు, ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ 2 నెలలు నరకం అనుభవించుంటావు నిజంగా, అంటే ఏమనిపించింది? అంతే సార్, ఇట్లా చంపుతాము ఇట్లా ఎంత బెదిరిస్తుంటే మాకు కూడా, మేము కూడా భయపడి వేరే దగ్గరికి వెళ్ళిపోయినాం సార్. అయినా వాళ్ళు మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి అంతే ఇది చేయడం తప్పే కదా సార్. ఇప్పుడు మేము పెళ్లి చేసుకున్నాం సార్, ఎవరి అనుమతి లేకుండా మా ఇద్దరు ఇష్ట ప్రకారమే మేము చేసుకున్నాం సార్. కాబట్టి మేమిద్దరము చదువుకున్నాం సార్. నాది MSc అయిపోయింది, తనది డిగ్రీ అయిపోయింది. ఎక్కడో అక్కడ మేము కూడా బతుక్కుంటాం కదా సార్. మమ్మల్ని వదిలేసి, మా పేరెంట్స్ నుంచి నేను అదే కోరుకుంటాను సార్, మమ్మల్ని వదిలేస్తే చాలు సార్. ఇంకా మీ పేరెంట్స్ నుంచి? అవును సార్. అంటే వాళ్ళకు కూడా కొంచెం కన్న ప్రేమ ఉంటుంది మీ మీద. వాళ్ళని ఏదైనా కన్విన్స్ చేసుకొని, రిక్వెస్ట్ చేసుకొని ఏదో ఒకటి చేయండి కొంచెం. మీరు చెప్పావా మీ ఇంట్లో? సీకేపల్లిలోనే చెప్పినా సార్. ఇంకా నేను చేసేది ఏదో చేసుకున్న పెళ్ళి, ఇంకా మీరు ఇంతటితో వదిలేయండి, లేదా యాక్సెప్ట్ చేస్తారా ఇద్దరు ఫ్యామిలీలు యాక్సెప్ట్ చేయండి, మేము మడిసానంగా ఉంటాం. కానీ మీరు కులాంతర వివాహం చేసుకున్నాం, ఖచ్చితంగా నువ్వు మా ఇంటికి రావాలంటే నేను రాను. ఏదైనా అబ్బాయితోనే నేను కలిసి ఉంటాను, ఏదైనా తనతోనే. నేను వచ్చిన మీ దగ్గరకు వచ్చినా నేను వేరే పెళ్ళి అయితే చేసుకొని చావనైనా చేస్తాను, కానీ నేను తనతోనే కలిసి ఉంటానని చెప్పిన సార్. ఈ సందర్భంగా పోలీసులకి ఏం చెప్తారు మీరు? పోలీసులు అయితే ఇట్లా ఏ రక్షణ మాకైతే కల్పించలేదు సార్. ఎవరు ఇది చేసినా కూడా ఇట్లా ఇట్లా చంపుతాము ఇట్లా బెదిరిస్తున్నా కూడా సార్, వాళ్ళ నుంచి అయితే మాకు రక్షణ అయితే లేదు సార్. పోలీసు వ్యవస్థనే అసలు బాగలేదు సార్. అవునా? అవును సార్. మరి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళ పరిస్థితి అంతా అందరూ మీలాగే ఉంటే, మీరన్నా ఇద్దరు సేమ్ బీసీ సామాజిక వర్గానికే, ఇంకా కొంత ఓసీనో లేకపోతే ఇంకొంతమంది దళితులు ఈ విధంగా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది మరి? అదే కదా సార్, చెప్పలేం సార్ ఎవరి పరిస్థితి ఎట్లా అనేది చెప్పలేం సార్. అసలు పోలీసు వ్యవస్థనే బాగలేదు సార్. బాగుంటే మాకు ఇట్లా ఈ స్థితి రాదు కదా సార్. ఎక్కడున్నా హ్యాపీగా ఉంటుండే సార్. ఇప్పుడు 2 months అయినా వదిలట్లేదు సార్ వాళ్ళైతే. మీ పేరెంట్స్కి ఏం చెప్తారు సందర్భం? మా పేరెంట్స్ నుంచి నేను అదే చెప్తా సార్, అమ్మ నాన్న మేము మా బతుకు మేము బతుకుతాం, మమ్మల్ని అయితే ఇప్పటికి వదిలేసేయండి అని నేను ఇదే వేడుకుంటా సార్. అంతే, ఇంకా ఏం చెప్పదలుచుకోలేదు సార్ వాళ్ళకి. ఇంకా చూశారు కదా, ఈ అమ్మాయి మాటల్లో కూడా ఒక రకమైన భయం కనిపిస్తోంది. 2 నెలల నుంచి కూడా ఇప్పుడు కూడా ప్రేమ వివాహం చేసుకున్నామన్న ఆనందం వీళ్ళలో లేదు, వీళ్ళ కళ్ళల్లో భయం కనిపిస్తుంది. అంటే పోలీసుల దగ్గరికి వెళ్ళినా, ఎస్పీని కలిసినా, స్టేషన్లకు పోయినా, ఎక్కడికి పోయినా కూడా వీళ్ళకు రక్షణ లేదు అని బహిరంగంగా చెప్తున్నారు. మరి ప్రేమ వివాహాలు చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా? ఇంతకుముందు గతంలో చాలా మర్డర్లు జరిగాయి. మరి కౌన్సిలింగ్, వీళ్ళ ఫ్యామిలీని పిలిపించి కనీసం కౌన్సిలింగ్ ఇచ్చారా? అది లేదు. మరి వీళ్ళకి ప్రశ్నార్థకంగా ఉంది వీళ్ళ జీవితం. నిజంగా చెప్పాలంటే ఎందుకు చేసుకున్నామా అనే భావన మనసులో ఉంటుంది. బట్ వీళ్ళకి ఇంకా చావునైనా చస్తాం, చావడానికి కూడా రెడీగా ఉన్నారు. నిజంగా ఏమన్నా జరగరా అని జరిగి వీళ్ళంతకి వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడం చాలామంది చూసాం. ఇళ్లలో ఒప్పుకోలేదని బిల్డింగ్ల మీద దూకి ఇద్దరు మొన్న ఆత్మహత్య చేసుకున్నారు, ప్రేమ జంట. అలాంటివి జరగకూడదనే కదా. మరి ఏది ఏమైనా ఏపీ 39 టీవీ నుంచి అట్లా పోలీసు వ్యవస్థను కావచ్చు, ఇలా ఇరువురు ఫ్యామిలీస్ ఇద్దరిని కూడా మేము కూడా ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ పెద్ద తప్పేం లేదు, అబ్బాయి కూడా బాగున్నాడు, అమ్మాయి ఇద్దరు కూడా ఈడు జోడు బాగా కరెక్ట్గా ఉన్నారు. అలా ఏంటి ప్రాబ్లం? నిజంగా అమ్మాయికి ఇష్టమైనడు దొరకడం అదృష్టమే కదా. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? తల్లిదండ్రులారా మీరు కూడా ఒకసారి ఆలోచించండి అని మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇట్లనే మా అత్తగారి ఇంటికి వెళ్ళి ఇట్లా అంత ధ్వంసం చేసేది ఇట్లనే చేస్తే మేము 2-3 రోజుల్లో చావడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. అమ్మా, పెళ్ళి చేసుకునేది ప్రేమించారు, జీవితాన్ని హ్యాపీగా గడపడానికి, కానీ
చావడానికి కాదు కదా, అది పిరికితనం అంటే. ఇంకా అట్లా గడపనీయలేదు కదా సార్, ఎట్లయినా చంపుతాము అనే బెదిరిస్తున్నారు సార్. అందుకే కదా సార్ మేము ఇంత ఇది చేస్తున్నాం. వేసేసి చావడం అనే మాట వెనక్కి ఆ థాట్స్ కూడా చాలా వచ్చినాయి సార్. అయినా సొసైటీలో ఇట్లా ఎంతోమంది చేసుకుంటారు, వాళ్ళలో మేము కూడా ఒకటి కాబట్టి మేము ఇట్లా ఇట్లా మిమ్మల్ని ఆశ్రయించినాం సార్. వద్దు, చావడము అవన్నీ వద్దు బాబు. అట్లనే సార్ ఆఫర్ చేస్తున్నారు సార్, డబ్బులు 10 లక్షలు 20 లక్షలు వాళ్ళ నాన్న ఆఫర్ చేస్తున్నాడు సార్. మీకా? మమ్మల్ని చంపాలని ఆఫర్ చేస్తున్నాడు సార్ వాళ్ళ నాన్న. రౌడీలు. రౌడీలుగా ఆఫర్ చేస్తున్నాడు సార్. అందుకోసమే చాలా భయం అవుతాను సార్. మా ఇంట్లో హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి సార్. ఈ అమ్మాయిని అయితే చాలా బాగా చూసుకుంటున్నాం సార్ మేమైతే, మా నాన్న కానీ మా అమ్మ కానీ చూసుకుంటాం సార్, ఖచ్చితంగా చూసుకుంటాం సార్. అమ్మా ఏం కాదు, మేము కూడా మీకు అండగా ఉంటాం. చావు మా అత్తగారి సైడ్ నుంచి అయితే ఏ ప్రాబ్లం లేదు సార్, వాళ్ళు ఒప్పుకున్నారు సార్, అంతా ఓకే. మా నాన్న వాళ్ళ నుంచినే సార్ ప్రాబ్లం, అంతే. సరే మా ఏపీ 39 టీవీ నుంచి కూడా మేము కూడా ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం. హ్యూమన్ రైట్స్ కూడా మీకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళకు దృష్టికి కూడా తీసుకుపోతాం. మీరు భయపడద్దండి. చావు అనేదానికి అసలు అర్థం లేదమ్మా. మనం బతకడానికి దేవుడు ఒక సృష్టించినాడు మనల్ని. మనం చనిపోయి అసలు సమాజానికి ఏదైనా చేయాలి కదా మనకంటూ. అలాంటి ఆలోచన విరమించుకోండి. తప్పకుండా మేము కూడా మీకు అండదండలుగా ఉంటాం. ఏమ్మా? మాది 8 years లవ్ సార్. మేము ఎంత అండర్స్టాండింగ్తో ఉండింటే సార్ ఇప్పుడు పెళ్ళి వరకు వచ్చింది సార్. మాది 8 సంవత్సరాలు సార్. లేకపోతే మేము ఉంటుంది కదా సార్, ఇన్ని ఏళ్ళు పరిచయము, అంతో ఇంతో అండర్స్టాండింగ్ ఉండబట్టే కదా సార్ మేము పెళ్ళి చేసుకుంటాం. లేకపోతే ఎట్లా చేసుకుంటాం సార్? చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కలిసి ఉండాలా, బతుకల్లా, ఏదో సొసైటీలో అంతా బాగుండాలా అనుకున్నాం సార్. కానీ మా పేరెంట్స్ ఇట్లా వదలట్లేదు సార్. క్యాస్ట్ కూడా రిలేటెడ్ అనే చేసుకున్నాను సార్. మాకు కూడా ఉంటుంది కదా సార్, తల్లిదండ్రులు ఇన్ని ఏళ్ళు పెంచినారు అని. క్యాస్ట్ రిలేటెడ్ అనే సార్ చేసుకున్నాను సార్. ఏదైనా మేము ఇట్లానే కలిసి ఉంటాం సార్. మమ్మల్ని దయచేసి ఎవరి వల్ల ఏం ప్రాబ్లం లేకుండా చేస్తే చాలు సార్. మిమ్మల్ని ఇదే కోరుకుంటున్నాం సార్.